ఎన్నికల తర్వాత పరిస్థితులు ఏమిటి? ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఎట్లాంటి రాజకీయ పరిణామాలు ఉండబోతున్నాయి? ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తున్నాం అన్నటువంటి ధీమా ఆ పార్టీలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నాం అన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తే, నాలుగోసారి కూడా మళ్ళీ దీదీనే ముఖ్యమంత్రి అన్నటువంటి ధీమాతోటి మమతా బెనర్జీ ఉన్నారు. కమింగ్ టు ఇటు కేరళ విషయానికి వద్దాం ఒకసారి. సో కేరళలో ఏం జరగబోతుంది, ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? 2 సార్లు వరుసగా అధికారంలోకి రావడం ఒక పార్టీ కేరళ చరిత్రలో చాలా అరుదు. అట్లాంటిది పినరయ్ విజయన్ ఎల్డీఎఫ్ 2 సార్లు అధికారం చేపట్టి మూడోసారి కూడా హ్యాట్రిక్ చేపడతారేమో అనుకున్నారు, మూడోసారి హ్యాట్రిక్ కొడతామనుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ నుంచి ఏకంగా ముఖ్యమంత్రి పోయి మేనిఫెస్టో రిలీజ్ చేయడం, సో చాలా పెద్దన్న పాత్ర పోషించి అక్కడ ఎన్నికల్లో ప్రచారం చేయడం, ఈ ఎన్నికలు తెలంగాణ వర్సెస్ కేరళ లాగా మారిపోయినటువంటి పరిస్థితి కూడా. సో ఈసారి కాంగ్రెస్ పార్టీ యూడీఎఫ్ అక్కడ గెలుస్తుందన్నటువంటి ధీమా ఉంది. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్ వివరాల ప్రకారం ఎల్డీఎఫ్ ఒక 55 నుంచి 65 స్థానాలు, యూడీఎఫ్ ఒక 75 నుంచి 80 స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంది అన్నది ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం. సో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి యూడీఎఫ్ సిద్ధంగా ఉన్నది అన్నది ఒక ఎగ్జిట్ పోల్ రూపంలో కనిపిస్తోంది. బట్ ఏదైనా కానీ మే 4th వరకు వెయిట్ చేయాల్సిందే. ఏ అంశాలు ప్రధానంగా ఉన్నాయి? ఒకవేళ ఈసారి గనక ఎల్డీఎఫ్ ఓటమి పాలైతే ఇక వామపక్షాల పరిస్థితి భారతదేశంలో అయిపోయినట్టేనా, రాజకీయాల్లోంచి ఇక అయిపోయినట్టేనా ప్రభుత్వంలోంచి అన్న చర్చ కూడా బలంగా నడుస్తుంది. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ శేషు సార్ మనతో పాటు జాయిన్ అయ్యారు. శేషు సార్ నమస్తే. శ్రీకాంత్ నమస్తే. సో వామపక్షాలు ఓటమి పాలైతే ఇక దేశంలో వామపక్ష రాజకీయాల నుంచి విముక్తి పొందినట్టుగా ఒక అంచనాకి రావచ్చా? ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, ఏప్రిల్ 23 నాడు కేరళ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు పూర్తయ్యాయి. అవును. అంటే మే 4వ తారీఖు నాడు ఫలితాలు వెలువడతాయి. దానికంటే ముందు కేరళతో పాటు జరిగినటువంటి మిగతా 4 రాష్ట్రాల ఎన్నికలు కూడా ప్రీ పోల్ సర్వేలు జరిగాయి, ఎగ్జిట్ పోల్ సర్వేలు వచ్చాయి. అయితే ప్రీ పోల్ సర్వేల్లోనూ ఎగ్జిట్ పోల్ సర్వేల్లోనూ కామన్ గా మనకి కనపడినటువంటి అంశం ఏంటి అంటే, కేరళ, ప్రత్యేకంగా కేరళను తీసుకుంటే కేరళలో ఈసారి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందని అన్ని ప్రీ పోల్ సర్వేలు చెప్తున్నాయి, అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా చెప్తున్నాయి. అయితే అటు యూడీఎఫ్ కి ఎల్డీఎఫ్ కి గట్టి పోటీ జరిగినట్టుగా మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. అటు ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కానీ ప్రీ పోల్ ఫలితాల్లో కానీ మనకు చూస్తే, మరి ఎగ్జాక్ట్ పోల్ ఫలితాల్లో కూడా అదే ప్రతిబింబించవచ్చు అనేటటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరొక కీలకమైన అంశం ఏంటంటే, ఏ ఎగ్జిట్ పోల్ సర్వే చూసినా, అంటే లోకల్ మీడియా ఎగ్జిట్ పోల్ అయినా నేషనల్ మీడియా ఎగ్జిట్ పోల్ అయినా మనకి కామన్ గా కనపడింది ఏంటంటే, ఏ ఒక్క సర్వే సంస్థ కూడా ఎల్డీఎఫ్ గెలుస్తుంది అనేటటువంటి ప్రిడిక్షన్ ఇవ్వలేదు. మొత్తం కూడా యూడీఎఫ్ వైపుకి ముగ్గినట్లే మనకు కనపడుతుంది. మొత్తం 140 శాసనసభ స్థానాలు ఉంటే 71 శాసనసభ స్థానాలు గెలిచినటువంటి పార్టీ అధికారంలోకి వస్తుంది. అది కాంగ్రెస్ కి అబ్జల్యూట్ మెజారిటీ వస్తున్నట్టుగా, అంటే 70 దాటి వస్తున్నట్టుగానే అన్ని సర్వే సంస్థలు, ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు చెప్పినటువంటి నేపథ్యంలో ఒక ప్రశ్న ఏమొస్తుంది అని అంటే, ఇక దేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వాలకు పులి స్టాప్ పడిందా? దేశంలో ఈ ఉన్నటువంటి ఏకైక కమ్యూనిస్టు ప్రభుత్వం కూడా, లెఫ్ట్ ప్రభుత్వం కూడా ఓడిపోతే ఇక దేశంలో లెఫ్ట్ ప్రభుత్వాలు ఉండవు అనేటటువంటి ఒక అభిప్రాయం. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, బెంగాల్లో 35 ఏళ్లు పరిపాలించినటువంటి పార్టీ ఒక్కసారి ఓడిపోతే 2011లో ఓడిపోయిన తర్వాత మళ్ళా అధికారంలోకి రాలేకపోతుంది. అధికారంలోకి రాలేకపోగా తన ఓటు బ్యాంకుని గణనీయంగా కోల్పోయింది బెంగాల్లో. దాని పరిస్థితి మళ్ళా భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేటటువంటి కనపడట్లేదు. తర్వాత మీకు త్రిపురలో కూడా చాలా బలమైనటువంటి పార్టీగా ఒకప్పుడు ఉన్నది. మాణిక్ సర్కార్ నేతృత్వంలో వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి చరిత్ర ఉన్నప్పటికీ కూడా ఒకసారి త్రిపురలో ఓడిపోయిన తర్వాత మళ్ళీ త్రిపురలో అధికారంలోకి వచ్చేటటువంటి ఛాయలు కనపడట్లేదు. ఎన్నికకి అది బలహీన పడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. ఇక మిగిలినపోయినటువంటి ఏకైక రాష్ట్రము కేరళ. ఈ కేరళలో కూడా 2016లో గెలిచారు, 2021లో వరుసగా గెలిచారు. అంటే కేరళలో ఉన్నటువంటి సంప్రదాయాన్ని తిరగరాసి
రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం మూడోసారి తన అధికారంలో నిలబెట్టుకోవటంలో వైఫల్యం చెందినట్టుగానే మనకు కనపడుతుంది. బహుశా కేరళలో కూడా అధికారాన్ని